విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. అలాగే పార్టీ అధినేత జగన్ కు స్థానిక ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. విశాఖ స్థానిక ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం. 3 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. అలాగే పార్టీ అధినేత జగన్ కు స్థానిక ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నామినేషన్లు ప్రక్రియ మొదలైంది అని ఎప్పుడైతే బయటికి అధికారికంగా వచ్చిందో అప్పటి నుంచి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా కొత్త వ్యక్తులు అయితే తెర మీదకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అంటూ కూడా కొత్త వ్యక్తులు అయితే తెర మీదకి వచ్చారు. వెంటనే ఎటువంటి పరంగా కూడా బొత్సకి ఎవరు ఎదురు నిలలేరని కూడా ఇప్పుడు తేలింది. అయితే మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా కూడా గెలిచే పరిస్థితి కనబడుతుంది. ఎవరు అతని మీద పోటీకి రాలేకపోవడమే అనేది కూడా ఆయనకి ఇండివిజువల్ గా కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా జాయింట్ కలెక్టర్ ఎదురుగా కూడా గెలిచే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచినట్టు కూడా అధికారుల ప్రజలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. చెప్పండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్. ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా